మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న యువకుడి ఇంటిపై బాలిక తరపు బంధువులు స్థానికులు నిప్పుపెట్టారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఈ నెల 21న బాలికపై చట్ల పోసెట్టి అత్యాచారం చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువకుడిపై ఫోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆందోళనకు దిగిన బంధువులు స్థానిక కాలనీ సభ్యులు యువకుడిని తమకు అప్పగించాలంటూ పోలీసులపై దాడి చేసి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దాడిపై వాహనాలపై ధ్వంసానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బలగాలు మోహరించారు. మండలంలోని ఒక గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగింది. దాంతో గ్రామస్తులు ఉద్రిక్తతతోటి అతని మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇటు సమాచారం మేరకు గుడిహత్నూర్ ఎస్ఐ ఇచ్చోడ ఎస్ఐ గారు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో గ్రామస్తులు వాళ్ళ మీద రాళ్ళు రువ్వడం, పోలీసు సంబంధించిన వెహికల్ డ్యామేజ్ చేయడం కూడా జరిగింది. ఇటు సంఘటనలో బాధితురాలి ఆరోగ్యం కూడా బాగానే ఉంది. అక్యూజ్కి సంబంధించి కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నది. ఇటు కేసుకు సంబంధించి మా జిల్లా ఎస్పీ గోసాలం గారు ఎప్పటికప్పుడు సమీక్షించి అదనపు ఫోర్సును పంపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నది. ఎలాంటి సంఘటన లేకుండా ఫ్లాగ్ మార్చ్ మిగతా చర్యలు కూడా తీసుకుంటున్నాము. మా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ సురేందర్రావు గారు కూడా ప్రత్యక్షంగా వచ్చి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.